తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి ప్రతి నెల మంచి లాభాలు సంపాదించి పెట్టి ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంతలా డెవలప్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువగా ఉపయోగించే ఐటమ్స్ని మనం తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎలక్ట్రికల్ వైర్ని లాగడానికి ముందుగా వచ్చేసి గోడల్లో వచ్చే పీవీసీ పైపుల్ని ఫిక్స్ చేస్తారు. ఈ పీవీసీ పైపుల్ని జాయింట్ చేయడానికి వచ్చేసి పీవీసీ బెండ్స్ అనేవి ఉపయోగిస్తారు. ఈ పీవీసీ బెండ్స్ కి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. అందువల్ల మనం ఈ పీవీసీ బెండ్స్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మనం మాన్యువల్ గా స్టార్ట్ చేయవచ్చు, అలానే ఆటోమేటిక్ గా కూడా స్టార్ట్ చేయవచ్చు. మాన్యువల్ గా స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ లేకుండా ఈ బిజినెస్ ని మనం సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయవచ్చు. మాన్యువల్ గా స్టార్ట్ చేయాలి అంటే మనకు కేవలం 5,000 రూపాయలు ఉంటే ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయవచ్చు. అదే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేయాలి అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అవసరం అవుతుంది. ఇందులో వచ్చేసి మనం మెయిన్ గా వచ్చేసి ఒక మిషన్ అనేది కొనవలసి ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య లభిస్తుంది. మీకు ఏ మిషన్స్ కావాలి అంటే ఆ మిషన్స్ కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అవసరమయ్యే మెటీరియల్ వచ్చేసి పీవీసీ పైప్స్ అనేవి అవసరం అవుతాయి. ఈ పీవీసీ పైప్స్ వచ్చేసి మనకు లోకల్ మార్కెట్ లోనే లభిస్తాయి. డైరెక్ట్ గా మనం లోకల్ మార్కెట్ లో కొని వాటిని మనం ఈ బెండ్స్ లా తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ పీవీసీ బెండ్స్ అనేవి ఆటోమేటిక్ మిషన్ తో ఏ విధంగా తయారు చేస్తారు, అలానే మాన్యువల్ గా ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ లైవ్ డెమో చూద్దాం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఎంతలా పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ టైంలో స్టాక్ మార్కెట్లో ప్రతి కంపెనీ షేర్ వాల్యూస్ అనేవి విపరీతంగా పడిపోతున్నాయి. ఈ టైంలో మన షేర్స్ ని కొని వాటిని లాంగ్ టర్మ్ లో సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో వచ్చేసి మనకు తక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ లో సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనం స్టాక్ మార్కెట్ లో షేర్స్ ని కొనాలి అనుకుంటే మనకు తప్పకుండా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం అవుతుంది. ఏంజల్ బ్రోకింగ్ వారు వచ్చేసి మనకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు గత 30 సంవత్సరాలుగా ఎంతో నమ్మకమైన బ్రాండ్. ఈ కంపెనీ దగ్గర మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఐట్రేడ్ ప్రైమ్ ప్లాన్ ని కూడా ఫ్రీగా అందిస్తున్నారు. ఈ కంపెనీలో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేయడం ద్వారా ఇంట్రాడే, ఎఫ్ఎన్ఓ, కరెన్సీస్ సంబంధించి కేవలం బ్రోకరేజ్ ఫీజుగా 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలానే ఈక్విటీ డెలివరీకి సంబంధించి ఎటువంటి బ్రోకరేజ్ ఫీజు లేదు. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ 30 డేస్ వచ్చేసి ఎటువంటి బ్రోకరేజ్ ఫీజు లేకుండా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసి పీవీసీ పైప్స్ బెండింగ్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి మనకు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య లభిస్తుంది. ఈ మిషన్ లో వచ్చేసి ముందుగా పీవీసీ పైప్స్ ని బాగా హీట్ చేసిన తర్వాత ఈ విధంగా మౌల్డ్ లో ఉంచి ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే ఈ హైడ్రాలిక్ రాడ్స్ వచ్చేసి ప్రెస్సింగ్ అయ్యి మనకు మౌల్డ్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా ఎల్స్ అనేవి తయారవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా పీవీసీ బెండ్స్ అనేవి తయారవుతాయి. ఇటు ఉన్న మిషన్ వచ్చేసి మనం పీవీసీ పైప్స్ ని హీట్ చేయడం కొరకు ఉపయోగిస్తాం. ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకి ఈ విధంగా మిషన్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా హీట్ అయిన పైప్ ని తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న మౌల్డ్ లో ఈ విధంగా ఉంచుతాం. ఈ విధంగా ఉంచి బటన్ ని ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా ఈ విధంగా మౌల్డ్స్ అనేవి తయారవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా పీవీసీ బెండ్స్ అనేవి తయారవుతాయి. ఇలా తయారైన బెండ్స్ వచ్చేసి మనకు చాలా హై క్వాలిటీలో ఉంటాయి. ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి గంటకు 400 బెండ్స్ అనేవి తయారు చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ మిషన్ మొత్తం ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మిషన్ లో వచ్చేసి ఇవి ఒక పైప్ తీసుకొని ఆ పైప్ ని ఇక్కడ కనిపిస్తున్న 3 హోల్స్ ఉన్నాయి కదా, ఆ 3 హోల్స్ లో పెడితే మనకు అందులో ఉన్న పైప్ అనేది బయటకు వస్తుంది. ఈ పైప్ వచ్చేసి బాగా హీట్ అయి ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా బెండ్స్ అనేవి తయారవుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారైన బెండ్స్ ని వచ్చేసి మన బ్రాండ్ నేమ్ తో సేల్ చేయాలి అనుకుంటే బ్రాండ్ నేమ్ అనేది దానిపైన ప్రింట్ చేసి దాని సైజ్ అన్ని ప్రింట్ చేసి సేల్ చేయవలసి ఉంటుంది. బ్రాండ్ నేమ్ అవసరం లేదు అనుకుంటే వీటిని అన్నిటినీ ప్యాక్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రికల్ షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనం ఒక డిస్టిక్ వరకు మార్కెటింగ్ చేసుకుంటే చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ మిషన్ తో తయారు చేస్తారు. ఇప్పుడు మాన్యువల్ గా పీవీసీ బెండ్స్ అనేవి ఏ విధంగా తయారు చేస్తారు, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్.
ఫస్ట్ మనం కట్ చేసిన పైపులను వచ్చేసి వాటర్లో 170 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత వాటర్లో నుంచి బయటికి తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాండ్, ఆ స్టాండ్కి ఈ విధంగా పెట్టి మనం బెండ్ చేస్తాం. మనకు ఏ సైజులో బెండ్ కావాలి అంటే ఆ విధంగా బెండ్ చేసి వాటర్లో తడిపి ఈ విధంగా పక్కకు తీసుకుంటాం. చూస్తున్నారు కదా, మనకు ఏ సైజులో బెండ్ కావాలి అంటే ఆ విధంగా బెండ్ తయారవుతాయి. ఇలా తయారైన బెండ్స్ వచ్చేసి మనకు 2 సైడ్ ఎడ్జెస్లో వచ్చేసి కొంచెం లావుగా హోల్ ఉంటుంది. ఎందుకంటే పైపుల్ని ఫిక్స్ చేయాలి కాబట్టి ఆ హోల్ అనేది పెద్దగా చేయవలసి ఉంటుంది. ఆ హోల్ ఏ విధంగా పెద్దగా చేస్తారు అంటే ఈ విధంగా బెండ్ వచ్చిన పైపులను వచ్చేసి ఆ వాటర్లో ఎడ్జెస్ బాగా హీట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న మౌల్డ్ ఉంది కదా, ఈ మౌల్డ్ ఈ విధంగా పెట్టి గట్టిగా ప్రెస్ చేయగానే మనకు ఒక సైడ్ అనేది లావుగా వస్తుంది. ఈ విధంగా లావుగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా వస్తాయి. మనకు పర్ఫెక్ట్గా మనం మిషన్తో ఏ విధంగా తయారు చేస్తామో అదే విధంగా పర్ఫెక్ట్ సైజుల్లో వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటి అన్నిటిని వాటర్లో నుంచి తీసి ఒక సైడ్ చేసి ఇంకో సైడ్ చేయాలి కాబట్టి ఇంకొక సైడ్ కూడా బాగా హీట్ చేసి మళ్ళీ అదే మౌల్డ్ తీసుకొని ప్రెస్ చేయడం ద్వారా మనకు 2 సైడ్లు మనకు హోల్స్ అనేవి పెద్దగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా వాటర్లో హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మౌల్డ్ అనేది ఉంది కదా, దీన్ని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకు 2 సైడ్స్ వచ్చేసి ఈ విధంగా మనకు తయారవుతాయి ఫ్రెండ్స్. ఇలా తయారు చేసినవి వచ్చేసి మనకు హై క్వాలిటీలో ఉంటాయి. మిషన్తో ఏ విధంగా తయారు చేస్తామో ఇవి కూడా అంతే క్వాలిటీలో ఉంటాయి. అందువల్ల వీటికి కూడా డిమాండ్ అనేది ఎప్పటికీ అందువల్ల మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే మిషన్ కొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మాన్యువల్గానే మీ ఇంట్లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన వాటిని వచ్చేసి ప్యాక్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రికల్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మాన్యువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటే ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయవచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీగా ఉన్నాయో. మాన్యువల్గా తయారు చేసిన మనకు హై క్వాలిటీలోనే ఉంటాయి. క్వాలిటీ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వదు. మనకు క్వాలిటీ పెరగాలి అంటే మనం తీసుకునే పైప్ మెటీరియల్ వచ్చేసి క్వాలిటీగా ఉండి తీసుకుంటే మనకు క్వాలిటీగా వస్తాయి. మనం వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ క్వాలిటీలో ఉండే మెటీరియల్ని తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక బెడ్ని తయారు చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా రూపాయి నుంచి రూపాయిన్నర వరకు ఖర్చు అవుతుంది. దాన్ని మార్కెటింగ్ చేయడం కొరకు ఒక 50 పైసల వరకు ఖర్చు అవుతుంది. ఒక బెడ్ని సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని హోల్సేల్గా వచ్చేసి మనం 5 రూపాయలకి సేల్ చేస్తాం. షాప్ వాళ్ళు వచ్చేసి రిటైల్గా 7 నుంచి 10 రూపాయల మధ్య సేల్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా మనకు ఒక బెడ్కి వచ్చేసి 3 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. మనం మాన్యువల్గా వచ్చేసి గంటకు 100 తయారు చేస్తాం. రోజుకి 10 గంటలు పని చేస్తే రోజుకు 1000 అనే తయారు చేస్తాం. 1000 కాబట్టి ఒకదానికి 3 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. రోజుకి 3,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. నెలకు 90,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మిషన్ కొంటే మన మిషన్ కెపాసిటీ వచ్చేసి గంటకు 400 తయారు చేస్తుంది. ఒక్కదానికి 3 రూపాయలు ఉంటుంది కాబట్టి గంటకు 1,200 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మిషన్ కొని బిజినెస్ని స్టార్ట్ చేస్తే మీకు మాన్యువల్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాన్యువల్గా స్టార్ట్ చేయవచ్చు. అలానే మిషన్ కొని స్టార్ట్ చేయాలి అనుకుంటే మిషన్ కొని కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీరు మిషన్ కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలానే మాన్యువల్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి వచ్చేసి దానికి అవసరమయ్యే మౌల్డ్స్ సంబంధించి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొన్ని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయడానికి ముందుగా వచ్చేసి మీ ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్స్కి వెళ్ళి కొద్దిగా మార్కెటింగ్ చేసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. వీటికి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఈ బిజినెస్లో మనకు ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే మిషన్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.